ఓ కాకా, జర్ర ఆగరాదే. గీ ముచ్చట చూసినవా? మున్సిపల్ ఎలక్షన్ల పెద్ద పార్టీల లొల్లి ఓ గంత గింత కాదు. టికెట్ నాకంటూ అందరు పొట్టు పొట్టు కొట్టుకుంటుండ్రు. ఇదంతా చూసి పెద్దోళ్ళు పరేషాన్ అవుతుండ్రు. పెద్ద సారు నాకు గనక టికెట్ ఇయ్యకుంటేనా ఖేల్ ఖతం, దుకాణం బంద్ పో. టికెట్లు ఇత్తరా సత్తరా అనుకుంటా పీకల మీద షాకు పెట్టి బెదిరిస్తుర్రు. ఎవరికి ఇయ్యాలి, ఎవరిని పక్కన పెట్టాలి, ఈ అబ్బా సమజ్గాక దిమాక్ అంతా ఖరాబ్ చేసుకుంటారు పెద్దోళ్ళు. అవు మళ్ళా బరాబర్ అడుగుతాం, బాజాప్తగా అడుగుతాం. మేం కూడా కష్టపడినాం, చెప్పులు అరిగేదాకా తిరిగినాం, పార్టీల జెండా మోసినాం. అప్పుడు మస్తు ఆశ చూపెట్టి ఇప్పుడు కాదంటే ఊరుకుంటామా ఏంది? మీ కళ్ళకి మేమేమన్నా బకరగాళ్ళ లెక్క కనిపిస్తున్నామా ఏంది? మా గల్లీలల్లా మేమే లీడర్లు. ఓ బారిగీడికి రండ్రి, మా ఇలాక కథ ఏందో చూపిస్తాం. ఇండ్లల్లో ఉన్నటోళ్ళకు చెప్పినాం, చుట్టుపక్కల ఉన్నోళ్ళకు చెప్పినాం, గల్లీల కట్టే ఫ్లెక్సీలు కూడా రెడీ చేసినాం. గింత చేసినాక ఇప్పుడు మీరు టికెట్ కావాలన్నా జర చూస్తాముండు అంటే ఎట్లా సార్లు? మా ఇజ్జత్ ఏం కావాలి? మా ఖాందాన్ ఇజ్జత్ ఏడపోవాలి? ఏ సాల్తీ అన్న మస్తు చూసినాం, అది లేదే లేదు, తగ్గేది అంతకన్నా లేదు. నామినేషన్ వేసినాం అంతే అనుకుంటా పార్టీలల్లా రెబల్స్ పెద్దోళ్ళంతా గల్ల పట్టుకొని అడుగుతుర్రు. అయినా కాక నువ్వే చెప్పు, ఎంతమంది కానీ టికెట్లు ఇయ్యాలి? అందరూ బండెక్కేటోళ్ళే అయితే ఇక మోసేటోళ్ళు లాగేటోళ్ళు ఎవరు? హైకమాండ్ వాళ్ళకు లెక్కలు ఉంటాయి, వాళ్ళు సర్వేలు చేపించుకొని మరి టికెట్ ఇస్తే గెలిచి రావాలి. గది లెక్క అనుకుంటా భలే లెక్కలేస్తున్నారు. అయినా గీన్ లెక్కలకేం గాని గుస్సా అవుతున్నోళ్ళను ఏం చేయాలనుకుంటా కాంగ్రెస్ పార్టీ కమలం పార్టీ వాళ్ళు మస్తు ఆలోచనలు పడ్డారు. ఈ నెల 3వ తారీఖు కల్లా నామినేషన్ వేసిన వాళ్ళు వెనకకు తీసుకోవాలి. కానీ మరి ఇది అయ్యే కథేనా అనుకుంటా హైకమాండ్ వాళ్ళు తలకాయ అంతా పట్టుకొని కూర్చున్నారు. కాకా, ఇంకో విషయం తెలుసా? ఇప్పటిదాకా ఎవ్వరికి బీఫారాలు ఇవ్వలేదట. గది ఇస్తేనే పార్టీ క్యాండిడేట్ అని లెక్క. బీఫారం ఇవ్వాలంటే ఉల్టా పని చేసిన వాళ్ళను వెనక్కి లాగాలి. గా పని పైనే కాంగ్రెస్ కమలం సార్లు ఉన్నారు. గట్ల కాత్తమ్మి నా మాటిను. ముందుగా గా నామినేషన్ అయితే వాపస్ తీసుకో. నీకేం ఫికర్ లేదు, నేను చూసుకుంటా. అరే నన్ను నమ్ముబాయి, గిట్ల లొల్లి చేస్తే మన ఓట్లే తుకుడా తుకుడా అయితే మనం గెలవాలి కాదే. గెలిస్తే మస్తు ఉంటది. నిన్ను యాద ఉంచుకొని హైకమాండ్కు చెప్తా. నామినేషన్ పోస్ట్ అయితే పక్క, నువ్వైతే రాసి పెట్టుకో. అరే గంత అనుమానం అయితే ఎట్లా బై? పార్టీని నమ్మాలి అని అంటూ రెబల్స్ ని తెగ దువ్వుతుండ్రు. మరి గాళ్ళు దారికొస్తారా లేదా ఆ పైనున్నోనికేది తెలియాలి. మాటినకుంటే కర్ర తీస్తారంట కాక. గిట్లనే పరేషాన్ చేసుకుంటా దిమాగ్ ఖరాబ్ చేస్తామంటే గట్ల కుదురత్తా? మీ చేసిన జాలుగానిగా బయటికి నాడు అంటూ గల్ల పట్టి బయటికి నూకేతందుకే రెడయ్యారు పార్టీ పెద్దోళ్ళు. ఇక ఇప్పుడు తమ్మి అన్న భయ్య అనుకుంటా గడ్డం పట్టుకొని బతులాడుతుర్రు. ఈయన నేను ఇంతే, ఏం చేసుకుంటారో చేసుకోపోరి అని అంటే వాళ్ళేం చేయాలి? గల్ల పట్టి బయటికి దొగియాలి. ఇప్పుడు పార్టీ సార్లు గదే చేసేటందుకు రెడీ అవుతుండ్రట. కాంగ్రెస్ పార్టీ ఈ పనులు అప్పచెప్పేందుకు మంత్రులనే కూర్చోబెట్టి, ఇగో మినిస్టర్లు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, రెబల్స్ రేపు పార్టీకి గమ్మునుండాలి, నామినేషన్లు వాపస్ చేసుకోవాలి, గట్లా కాదని లొల్లి చేస్తేనా ఇంకా బయటికి వంపుడే అని అంటుందట హైకమాండ్. పువ్వు పార్టీ చెయ్యి పార్టీ రెండు మస్తు పరేషాన్లు ఉన్నాయి కాక. పువ్వు పార్టీ అయితే పాతోళ్లకు కొత్తోళ్లకు ఇద్దరికి గుస కాకుండా 60-40% లెక్క బీపారాలు ఇస్తున్నారు. చెయ్యి పార్టీ కథ మరింతగానం. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పోగైనరు. ఈసారి గాలు గెలవకుంటేనా ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ కష్టమే. కమలం పార్టీ పోయినసారి లెక్క ఈసారి కూడా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుబట్టే. చూడాలి మళ్ళా ఈ రెబల్స్ కథ ఏమైతుందో, ఎవరు మాటింటారో ఎవరు ఉల్టా చేస్తారో. సరే కాక 3వ తారీఖు అయితే గాని మరి మళ్ళీ మస్తు ముచ్చట్లతో వస్తా. నేను మీ గల్లీ మల్లేష్ను. అన్న తమ్మి అక్క చెల్లి కాక, బై బాయ్.